నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు కాల్చిన బీరకాయలతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా రోట్లో కుమ్ముకొని చేసుకుంటే కనుక ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. నార్మల్గానే బీరకాయ పచ్చడి అంటే మంచి రుచి వస్తుంది కదా, ఒక్కసారి ఇలా కాల్చి చేయండి, రుచి ఇంకా ఇంకా బాగుంటుంది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ని ఆన్ చేసుకుని ఇలా పుల్కాలు కాల్చుకునే జాలి ఉంటుంది కదండి, దాన్ని పెట్టేసుకోండి. ఒకవేళ ఇది లేకపోతే డైరెక్ట్గా స్టవ్ మీద కానీ లేదంటే బొగ్గుల మీద కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఈ సైజులో ఉన్న 3 బీరకాయ ముక్కల్ని తీసుకున్నాను. వీటిని ఈ జాలి మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్ మీద మొత్తం అంతా కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా కూడా కాల్చుకోవాలి. మరీ సిమ్లో పెట్టేస్తే అస్సలు కాలవండి, అలా అని హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల మగ్గకుండా బయట మాత్రమే కలర్ వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా నల్లగా అయ్యేంత వరకు కూడా అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ వీటిని కాల్చేసుకోండి. కొంచెం లావుగా ఉన్న బీరకాయలు అయితే కంపల్సరీ ఈ విధంగా అంతా కూడా బ్లాక్ అయిపోవాలి. అదే గనక సన్నంగా ఉన్న బీరకాయలు అయితే ఈ విధంగా నల్లగా అవ్వాల్సిన పని లేదండి. ఇలా నొక్కితే మెత్తగా అయిపోతే కనుక ఇవి కాలిపోయినట్టు. వీటిని కూడా పక్కకు తీసేసుకోండి. ఈ 3 బీరకాయ ముక్కలకు గాను నేను 8 నుంచి 10 వరకు కూడా పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. స్పైసీనెస్ తక్కువ కావాలనుకుంటే ఇంకా తగ్గించుకోండి. ఈ పచ్చిమిరపకాయలను కూడా కాల్చుకోవాలి. అలానే ఒక మీడియం సైజులో ఉన్న బాగా పండిన టమాటోని కూడా తీసుకుని దీన్ని కూడా కాల్చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కాలడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, మనం దగ్గరుండి వెంటనే ఈ విధంగా కాల్చుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా పూర్తిగా నల్లగా అయ్యేంత వరకు కాకుండా అక్కడక్కడ గ్రీన్గా ఉండి అక్కడక్కడ కాలితే కనుక సరిపోతాయి. అదే కనుక టొమాటో అయితే పూర్తిగా అన్ని వైపులా కూడా బాగా బ్లాక్గా అయ్యేంత వరకు కూడా కాల్చుకోండి, లేదంటే టొమాటో లోపల వరకు కూడా మగ్గదు. టొమాటో కాల్చినంతసేపు ఫ్లేమ్ని కూడా తక్కువలోనే పెట్టుకుని ఈ విధంగా అయ్యేంత వరకు కూడా కాల్చుకుని వీటిలన్నీ కూడా చల్లారేంత వరకు కూడా పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ఈ బ్లాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటే సరిపోతుందండి. లోపల తొక్క వరకు కూడా తీసేసుకుంటే కనుక లోపల బీరకాయ లోపల ఏమి గుజ్జు అనేది ఉండదు, లోపలంతా కూడా మగ్గిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో పైనున్న బ్లాక్నెస్ని రిమూవ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. తీయడం కూడా పెద్ద కష్టమేమి కాదండి, చాలా ఈజీగానే ఇదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మిగతాదంతా కూడా కొంచెం నల్లగా ఇలా మాడినట్టు అయిపోతుంది. దీన్ని ఒక్కసారి కనుక మనం వాష్ చేసుకుంటే ఫ్రెష్ వాటర్తో ఈ విధంగా రెడీ అయిపోతుందండి. అక్కడక్కడ బ్లాక్గా ఉన్నా కూడా పర్వాలేదు, ఆ స్మోకీ ఫ్లేవర్ వల్ల ఈ పచ్చడి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇదే విధంగా అన్ని బీరకాయలని కూడా ఇలా రెడీ చేసుకుని ఇలా ముక్కలా కట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇదే విధంగా పచ్చిమిరపకాయలు కూడా చల్లారిపోయిన తర్వాత వీటిని తొక్క కూడా రిమూవ్ చేసుకోండి. పచ్చిమిరపకాయల తొక్క అయితే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అంతా కూడా పీల్ చేసేసుకున్న తర్వాత టొమాటో కూడా చూపిస్తున్న విధంగా ఈ విధంగా తొక్క మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోండి. టొమాటో తొక్క అయితే చాలా చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీన్ని కూడా ఒకసారి వాష్ చేసేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత రోల్ ని తీసుకుని దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర, అలానే 4-5 వరకు కూడా వెల్లుల్లిపాయలు వేసుకోండి. జీలకర్ర పచ్చివేనండి, వేయించడం ఏమీ కాదు. ఇవన్నీ కూడా ఒక్కసారి దంచేసుకోండి. కొంచెం కచాబచాగా దంచుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా కూడా ఉప్పు వేసుకుని ఈ ఉప్పుని కూడా దంచుకోండి. మీరు నార్మల్ సాల్ట్ వాడినప్పటికీ కూడా ఒక్కసారి ఈ విధంగా రోట్లో వేసుకుని దంచుకోవడం వల్ల బాగా కలుస్తుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కాల్చుకుని పీల్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నింటినీ కూడా వేసుకుని పచ్చిమిరపకాయలని ముందు ఒక్కసారి బాగా దంచుకోండి. ఈ విధంగా దంచేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బీరకాయలను కూడా వేసుకోండి. పెద్ద రోల్ అయితే ఇలా పెద్ద ముక్కలుగానే వేసుకోవచ్చు, చిన్న రోల్ అయితే కాస్త చిన్నగా కట్ చేసుకుని వేసుకుని అలానే గోలీ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకుని ఈ బీరకాయ ముక్కల్ని అలానే ఈ చింతపండు అంతా కూడా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోండి. బీరకాయ ముక్కలు అయితే మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం కచాబచాగా ఉంటే మనం పచ్చడి తిన్నప్పుడు చాలా చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ విధంగా దంచేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కాల్చుకుని పీల్ చేసి పెట్టుకున్న టొమాటోని కూడా ముక్కలా కట్ చేసుకుని వేసుకుని దీన్ని కూడా ఒక్కసారి బాగా దంచేసుకోండి. లాస్ట్గా కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే సన్నంగా తురుముకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుని వీటిని ఒక్కసారి అలా దంచుకోండి. కొంచెం పచ్చడిలోకి బాగా కలుస్తుంది. డైరెక్ట్ ముక్కలుగా వేసేదానికన్నా కొంచెం క్రష్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా అంతా కూడా దంచేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా కూడా కలిసేంత వరకు కూడా కలిపేసుకుని ఉప్పు చెక్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు అలానే 2-3 రెమ్మల దాకా కూడా కరివేపాకును వేసుకుని వీటిలన్నిటినీ కూడా బాగా వేయించుకుని మనం
ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని లాస్ట్లో మరొక్కసారి కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసుకుని అంతా కూడా కలిసేలా కలిపేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.